నమస్తే. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ అంటే ట్విట్టర్ ఖాతాలో ఒక పోల్ పెట్టడం జరిగింది. ఆ పోలు ఎంత పెద్ద దుమారం లేసిందనేది మనందరం చూసాం. ఆ పోల్ ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా? లేకపోతే ప్రజాపాలన బాగుందా? అనే దాని మీద ఒక పోల్ పెడితే, దాంట్లో దాదాపుగా కేసీఆర్‌కే ఎక్కువ శాతం అంటే 66.1% కేసీఆర్ ఫామ్ హౌస్ పాలనే బాగుందంటూ రావడం. అదేవిధంగా ప్రజాపాలనకి 33.9% రావడం అనేది కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. సో, ఇదే అంశం మీద నిన్న కేసీఆర్ గారు కూడా స్పందించారు. ఎప్పుడైతే ఈ ఓటు శాతం ఇలా రావడం చూసారో సోషల్ మీడియాలో, కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా చాలామంది ప్రతినిధులు సమక్షంలో ఆయన చిన్న మామూలుగా చిట్ చాట్‌గా మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నేను కొడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి నాతో అంత ఈజీ కాదు అనుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం లేచాయి. ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా 420 హామీల అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే ముస్లింల విషయంలో ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది వాళ్ళకంటూ అనేక రకాలైనటువంటి కామెంట్లు కేసీఆర్ గారు చేయడం జరిగింది. సో, మరి ఇన్నాళ్ళు బయటికి రాని కేసీఆర్ ఒక్కసారిగా ఈ ఒక్క ట్వీట్ పోల్‌తో తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ ఈ ఈ హడావిడంతా దీంట్లో ఎంతవరకు శాంటిటీ ఉందనేది చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ఈ ట్వీట్ పోల్‌నే ఆధారంగా తీసుకొని, ఎందుకంటే ఇక గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలే కంప్లీట్ అయింది. ఇక పూర్తిగా 2 సంవత్సరాలు కూడా కాకముందే ఇలాంటి అనేది కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో, మనతో పాటు ఆర్టీసీ మాజీ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు గోని ప్రకాశ్‌రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి నిజంగానే మరి ఆయనకున్నటువంటి అభిప్రాయం అంటే ఈ ట్వీట్ పోల్ మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ నిన్న పెట్టినటువంటి ట్వీట్ పోల్ అదే అంటే కాంగ్రెస్ అంటే ఎందుకో మరి ఈ నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు కానీ చాలామంది ఏమంటున్నారంటే పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు అయింది కాంగ్రెస్‌కి. సో, ఇలాంటి ట్వీట్ పెట్టడం వల్ల వాళ్ళు ఏంటనేది ప్రజల్లో ఇప్పటికీ కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ మాట వాస్తవమే. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న టైంలో ఇలాంటి ట్వీట్ పెట్టుకోవడం అది వాళ్ళకే ప్రాబ్లమ్ అయిందని చెప్పి చాలామంది కొంతమంది విశ్లేషకులు మాట్లాడారు. అదేవిధంగా 6 గ్యారంటీల విషయంలో మొన్న జరిగిన గ్రామ సభలు చూసాం. అనేక రకాల ఇష్యూస్ చూసాం. సో, ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో, మరి ఈ ట్వీట్ పోల్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ నేను ఫస్ట్ టైం ఒక 8, 10 రోజులు 24th అనుకుంటా. 24th మహేష్ గౌడ్ గారిని కలవడానికి వెళ్ళాను. ఈ మృత్యువీరులది ఏదైతుందో గన్ పార్క్ అసెంబ్లీ ముందు ఉంది కదా. అవును. 70లో స్టోన్ వేస్తే 30, 55 సంవత్సరాలు ఇంతవరకు దాని మీద ఆ స్తూపము 73 ఎండింగ్లా 74 కంప్లీట్ అయ్యారు. బట్ ఆ స్తూపానికి ఏదైతుందో నామకరణం లేదు. ఏం స్తూపము, దాని చుట్టూ తిరిగితే బండ తలకాయ కొట్టుకోవాలి. దాని గురించి సీఎం గారిని గత నెల నేను 20వ తారీఖు కలిశాను. అసెంబ్లీ నడుస్తుంటే ఇప్పుడు 24 కలిసినప్పుడు అనుకోకుండా ఆయన రావడము లేట్ అవుతుంటే గాంధీ భవన్లో పైకి వెళ్ళాను. రూమ్స్ ఎలా ఉన్నాయి అని. ఒక సోషల్ మీడియా కూడా ఒక 10-15 మంది పనిచేస్తూ ఉన్నారు. ఓకే. జనరల్గా నాకు అక్కడ గాంధీ భవన్ షెల్టర్ ఉంది అని తెలియదు వాళ్ళకి. సో ఏంటంటే వాళ్ళు అన్నీ చేయడము కార్యక్రమాలు అందరికీ వాళ్ళు రేపు అది అయిపోయాయి. రిపోర్ట్ కొట్టడం ఉంటుంది. ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వస్తుంది, కామెంట్స్ ఇవన్నీ నడుస్తుంది అనుకోండి. బట్ వాళ్ళు చూద్దామనే ఉద్దేశంతో పెట్టొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒకటి ఇప్పుడున్న పరిపాలన పెట్టరా, ఫామ్ హౌస్ అనేది పెట్టారనుకోండి. ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ పరిపాలన అంతే కదా. పెడితే నేను దాన్ని ఫాలో కాలేదనుకోండి. ఇట్లే ఒక గాంధీ భవన్కి సంబంధించిన ఒక మిత్రునికి అడిగితే ఇది పెట్టడం తప్పే, కానీ పెట్టింది ఏదైతుందో ఇట్లా నైట్ ఆఫ్టర్ 11 నుంచి 4:30 దాకా 2 lakhs ఎంత వచ్చినాయి, అంత 3.5-4 లక్షల్లో ఆ పర్సంటేజ్ అట్లుంది. అంతా అవుట్ సైడర్స్ అంటే ఆ మిడ్ నైట్ ఆ టైంలో ఏమవుతుందంటే నా వ్యూవర్స్ కూడా ఎక్కువ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా డిఫరెంట్ అవుతుంది. మీకు నైట్ మీరు స్టార్ట్ చేసినాక 8 o'clock చేస్తే 5-6 వేలు ఉంటే మార్నింగ్ వరకు 35-40 వేలు పోతూ ఉంటుంది. ఒక్కొక్కటి 1,00,000 పోయినాయి ఉన్నాయి ఆఫ్టర్ అంటే 11:30-12 తర్వాత పట్ 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 పోతూ ఉంటాయి. సో అంటే అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళకు డే అవుతుంది చూస్తూ ఉంటారు. హాలిడే అవుతుంది, శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్స్ ఉంటాయి.
సో అది దాన్ని పరిపాలనకు మనము ఒక కొలతబద్ద వేయలేం, ఓకే. ఏ పరిస్థితిలో వేయలేం. బట్ అది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ ఎందుకంటే వ్యతిరేకత ఇచ్చిన ఇప్పుడు- హామీలు సోనియా గాంధీ గారి మీటింగ్లో, ఖర్గే మీటింగ్లో, ప్రియాంక గాంధీ మీటింగ్లో, నిరుద్యోగ వృత్తి, నేషనల్ లీడర్స్ ఒక చెక్ లెక్క సంతకాలు పెట్టి 100 రోజుల్లో అడగండి అని చెప్పిన మాట వాస్తవం. సో అవి ఇవ్వకపోయే వరకు దాన్ని అటాక్ ఏదైతుందో ఇటు బీజేపీ కానీ బాగా సీరియస్గా ఏదైతుందో 24 గంటలు దాని మీదనే బీఆర్ఎస్ అటు కవిత కానీ లేకపోతే అక్కడ ఉండే యాక్టివిస్టు స్పోక్స్మెన్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒకటి మీడియాకే కాదు ప్రజల్లో కూడా పోతున్నారు. అట్లనే గ్రామ సభల్లో అక్కడ కొంత నాకు ఉన్న సమాచారము ఒకలో ఇద్దరో అది ఇదేంటి అడుగుతారు కదా. ఈ సోషల్ మీడియా బాగా అయిపోయింది ఎలక్షన్ తర్వాత, వీళ్ళది బాగా నెట్వర్క్ ఉంది బీఆర్ఎస్ది. అవును సార్. తో చేసి ఏదైతుందో గ్రామాల్లో కవరేజ్ చేసి ఒకదానికి 200 ఇంకా కావాలని బీఆర్ఎస్ వాళ్ళకు ఇవాళ అంత మెసేజ్లు పార్టీ మెంబర్స్ ఉంటాయి కదా చేశారు, కానీ అంత తిరగబడేంత లేదు. ఎందుకంటే 14 నెలలే అయింది. అవును. కొన్ని హామీలు చేస్తున్నారు. డిలే ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్లకు తెలిసి కూడా హామీలు ఇచ్చారు సాధ్యం కాదని, కానీ కొంత రెవెన్యూను పెంచుకుంటూ కొన్ని రిలాక్స్గా ఏదైతుందో ఇప్పుడు ఒక జీరో మన ఇది 200 మెగావాట్స్ ఏదైతే ఒకసారి మన ఇదే మన యూనిట్స్ ఏదైతుందో ఎలక్ట్రిసిటీ కానీ 200 తర్వాత ఏదైతుందో జీరో టికెట్ లేడీస్ కానీ కొన్ని చేస్తున్నారు. అలాగే రుణమాఫీ పూర్తి చేయకున్నా కూడా దాదాపు 70-75% వరకు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతు బంధు ఏదైతుందో పోయిన పంటకు ఇవ్వకున్నా ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఈ మార్చి వరకు ఏదైతుందో వాళ్ళు అనుకున్న ప్రకారం 15,000 కాక 12,000 డిసైడ్ అయ్యి కొన్ని ఖాతాలు స్టార్ట్ అయిపోయినాయి. 1 ఎకరం 2 ఎకరాలకు 5 ఎకరాల లోపు అనుకుంటా. కొంత పంట పండించేది విలేజ్ రికార్డ్స్లో ఉంటుంది. ఏదైతే పంట పండించిన భూములకు వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. నేను అనుకుంటున్నా ఇప్పుడు 5 ఎకరాల లోపల వాళ్ళకే పడుతున్నాయని. నాది కూడా ఇంకా రాలేదు, నాది 5 acres లోపల ఉంది. నాకు మెసేజ్ అయితే రాలేదు. బట్ 1 acre 2 acres నేను అనుకుంటున్నా పూర్తి స్థాయిలో ఒక పంటకైతే ఇచ్చే అవకాశం ఉంది. ఫుల్ ప్రెడ్స్ 5 acres సీలింగ్ అనేది కొంత పెట్టింది. నిన్న ఒక వ్యక్తి, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి సీఎం పేచీలో పనిచేస్తుండే, వాళ్ళ తండ్రి సిఈ రిటైర్, నా ఫ్రెండ్ మహబూబ్ నగర్, ఆయనకు చాలా ఉంది ఎకరాలు. నాకు పడ్డదో అని చెప్తుండే, ఏమైనా రైతు బంధు ఇన్ని రోజులు రైతు బంధు నీకు రాలేదు కనబడలేదు ఫిల్మ్ నగర్ క్లబ్లో నిన్న వచ్చాడు. సిఈ రిటైర్ మహబూబ్ నగర్, 3 కూతుర్లు అతనికి. నేను అనుకుంటున్నా 150-200 ఎకరాలు ఉన్నాయి ఆయనకు. అబ్బా 100 ఎకరాల పైన అయితే పక్క 100%. సో నాకు అన్నిటికి పడ్డది కదా, అట్లేం లేదు సీలింగ్ లేదని అన్నాడు. మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను రూమ్లో ఉన్నప్పుడు ఆయన ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయాడు. జస్ట్ లైట్గా అడిగాను అంతే. జగదీశ్వర్ రెడ్డి ఆయన సిఈగా రిటైర్ అయ్యాడు. సో అతనికి 3 కూతుర్లు, ల్యాండ్ లార్డు, వాళ్ళ అల్లుడే ఒక అల్లుడు, ఒక అల్లుడు ఇప్పుడు సీఎం పేషీలో సంథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ పొజిషన్లో ఉన్నాడని అధికారి, గెజిటెడ్ ఆఫీసర్. సో ఏది ఏమైనా దీన్ని మనం కొలత బద్దేసుకోవద్దు. ఈ సోషల్ మీడియా 3.5 కోట్ల మంది ఉంటే ఏదైతుందో మనకు 2 కోట్ల పైన ఓటర్స్ ఉంటే దీన్ని మనం కొలత బద్దేసుకుంటానికి వెళ్ళేది. 1 నిన్న కేసీఆర్ గారు నేను మౌనంగా ఉన్నా ఇప్పుడు అన్ని గమనిస్తా ఉన్నా, మన ఏమంటారంటే గుద్దుడుగా దీన్ని ఏమనంటే కొడితే మామూలుగా నేను ఇక కొట్టేది కొడతా చూడు అని అంటున్నాడు. ఫిబ్రవరి మీటింగ్ ఎందుకై ఈ మీటింగ్లో ఎంతకాలం అండి, మీటింగ్లతోటి కాలం గడుపుతావు. మహారాష్ట్రకు పోయి ఇవన్నీ ఢిల్లీలో మోడీ లేదు బీడీ లేదు అని ఏదైతుందో 2 సార్లు ఏం జరిగింది. నువ్వు ప్రజల్లో ఆయన ఏదైతుందో అసెంబ్లీ ఎలక్షన్లో రాలేదని ఏదైతుందో, అసెంబ్లీ తర్వాత 5 నెలలకు ఎలక్షన్ అయినా మే జూన్లో దాదాపు 10 months కింద ఏదైతుందో 14 నెలలకి ఆయన బయటకు రాలేదని తప్పు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం 17 నియోజకవర్గాల్లో స్ట్రీట్ మీటింగ్స్ 5 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతుందో జన సమీకరణ చేసి డబ్బులు ఇచ్చి చౌరస్తాల్లో పెట్టిండు. ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టాయి కదా, మీటింగ్లు ఎట్లా పెట్టాలి, అంతకుముందు ఎప్పుడు ఎట్లా పెడుతుండే. సో ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్, దానికి 4-5 కోట్లు. ఓన్లీ ఈవినింగ్ మీటింగ్, పార్లమెంట్లో ఈవినింగ్, రాత్రి ఏ ప్లేస్ అయితే అక్కడ పండుకున్నాడు, తెల్లారి మళ్ళీ మీటింగ్ కాడికి సాయంత్రం ఎవరిని కలిసేది లేదు. ప్రజలు చేసిండు కదా, బుద్ధి చెప్పిండు కదా. 7లో డిపాజిట్ పోయింది కదా, 9లో 3వ స్థానం కదా, ఒక మెదకే 2వ స్థానం కదా, 17లో 1 సీట్ రాలే కదా. నీవు నీ అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ 2, గజ్వేల్ అండ్ సిద్దిపేట ఆ సీట్ ఓడిపోయింది కదా. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కరీంనగర్, ఆ కరీంనగర్ కూడా ఓడిపోతూ సిరిసిల్ల కూడా మెజార్టీ రాలే కదా. ఒకసారి లోక్సభ గెలిచి మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యి జిల్లాను ఏదైతుందో మొత్తం తన కంట్రోల్ ఉంచుకున్న కవిత గారి నిజామాబాదే కదా.
తన అత్తవారిల్లు అదే కదా, ఓటర్ లిస్ట్ అక్కడనే కదా, ఎమ్మెల్సీ అక్కడనే కదా, ఆమె ఫండ్స్ కానీ యాక్టివిటీ అక్కడనే కదా, ఆ సీటు కూడా తుక్కు ఓడిపోయింది కదా, బీజేపీ గెలిచింది కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏదైతుందో ప్రజలు ఏదైతుందో ఏం చేసిండ్రు అనేది మనం చూసినాం. ఇంకా మీరు ఏదైతుందో ప్రజలు రియాక్షన్ వస్తుంది, ఏదేదో సోషల్ మీడియాలో ఒక 3-4 లక్షల మంది చూస్తానో, లేకపోతే ఒక గ్రామ సభల్లో ఆర్టిఫిషియల్ కొన్ని చేస్తానో, డెఫినెట్గా ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చినా కూడా, రెవెన్యూ ఎన్ని లక్షల కోట్లు పెంచుకున్నా కూడా, రేపు రాబోయే రోజుల్లో ఒక ఏప్రిల్ 1 నుంచి ల్యాండ్ రెవెన్యూ కూడా మినిమం 100% పెరగడానికి ఖాయం, గ్రామ స్థాయి నుంచి అవుట్ టు ఎనీ టౌన్స్ ఆర్ సిటీ. తో రెవెన్యూ పెరిగినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయలేరు. అలాగే ఆంధ్రలో కూడా అదే పరిస్థితి. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారో చూస్తుంది, అప్పులు పుట్టని పరిస్థితి. అవును, ఇక్కడ కూడా చెప్పేశాడు. అవును, ఇప్పుడు వాళ్ళకు పొజిషన్ వచ్చినాక, అంతకుముందు తెలుసున్నా కూడా పైకి చెప్పారు, తెలుసు కొంత ఇబ్బంది అవుతుందని. ఇప్పుడేమో మొత్తము ఏదన్నా మనం అనౌన్స్ చేయాలంటే ఒక పాలసీని మనం ఇచ్చింది అమలు చేయాలంటే ఎంత కాన్సిక్వెన్సెస్ ఫైనాన్షియల్స్ అనేది తెలిసిపోతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకున్నాకనే కదా కమ్అట్ అయ్యేది ప్రోగ్రామ్. తో ఉన్న పరిస్థితిలో ఇబ్బందిగా ఉంది 2 రాష్ట్రాల్లో. ఆర్థిక పరిస్థితి, అప్పులు వడ్డీలకే 1/3 పోతున్నాయి ఇక్కడక్కడ, జీతాలు పెన్షన్కు ఒక 1/3 పోతాయి, ఇక మిగిలేదు 1/3. తో ఉన్న పరిస్థితిలో అవుతుందో అమలు అయ్యే అవకాశమే లేదు. పోనీ నిపుణులతో ప్లానింగ్ కమిషన్ మెంబర్, ఐఏఎస్లు, ఐపీఎస్లు సాధ్యమయ్యే హామీలు ఇస్తానని 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు. 3 మెయిన్ హామీలు. ఒకటి, గిరిజనులకు దళితులకు 3 ఎకరాలు భూమి, ఏమి లేని వాళ్లకు 3 ఎకరాలు, 2 ఉంటే 1 కలుపుతాడు, 1 ఉంటే 2 ఇస్తాడు. తర్వాత ఇండ్లు లేని వాళ్ళకి ఏదైతుందో 2 బెడ్రూమ్ మెయిన్ నినాదం. 108 కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తే ప్రతి నియోజకవర్గంలో మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తా అని చెప్పింది. అప్పుడు 3.5 లక్షలు అనౌన్స్ చేసింది. బట్ నిజామాబాద్ వచ్చే వరకు అర్బన్ 10,000 ఇండ్లు ఇస్తూ ఈ 3.5 లక్షలు సరిపోదు, దాన్ని 5 లక్షల కింద అనౌన్స్ చేశాడు. అట్లే వరంగల్ ప్రణయ్ కానీ, సికింద్రాబాద్ పద్మారావు కానీ, భువనగిరిలో ఏదైతుందో మన ఎవరో ఉండే శేఖర్ రెడ్డి మీటింగ్ లో అనౌన్స్ చేశాడు. టౌన్ ఓరియంటెడ్ అంటే దాదాపు మొదటి విడత అంటే 120 × 5 6 లక్షలు. అర్బన్ ఒక 40 కాన్స్టిట్యూన్సీ చూస్తే అది 5,000 లెక్క పెట్టాలి. 10లో 5 ఇటు వచ్చింది కదా, దాదాపు 7 లక్షల ఇండ్లు ఇస్తాయని మొత్తం 9.5 సంవత్సరాల్లో అది అమలు చేయలేదు. ఒక్కడు కూడా ఈవెన్ ఏమన్నా ఇండ్లు ఇచ్చిండంటే 5,000 కంటే తక్కువ. గజ్వేల్ ఆయన నియోజకవర్గం, ఆయన అల్లుంది సిద్దిపేట, సిరిసిల్ల ఇచ్చి ఉండొచ్చు. ఏ నియోజకవర్గంలో 9.5 సంవత్సరాల్లో 5,000 ఇండ్లు వరే. అట్లే 16,000 ఎకరాల చిల్లర 180 మందికా, నువ్వు 16 × 3 అంటే ఒక 5,000 మందికి ఏదైతుందో 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు ఇచ్చింది దళితులు, గిరిజనులకు. ఇంకోటి 3వ హామీ, ఒక మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్ 25 ఎకరాల్లో. కూలి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలన్నాడు, అది అమలు చేయలే. గురుకులు వచ్చినాయి అనుకోండి, అది ఆ LKG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు, రెసిడెన్షియల్ స్కూల్ అన్నాడు. అది ఈ 3 హామీలతో గెలిచాడు. రైట్. ఇంటికో ఉద్యోగం అన్నారు కదా సార్, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంటికో ఉద్యోగం అనలే కానీ ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. అంటే అది అన్నారు అంటుండు కానీ మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం లేదు. ఇంటికో ఉద్యోగం వస్తుంది, 16 జీవో బయటకు పోతే మండలానికి ఇన్ని వస్తాయని చెప్పిండు ఉద్యమ కాలంలో. దళితున్న అనేది పక్కకు పెట్టండి, దళితున్నది 2006 వరకు చెప్పాడు, తర్వాత దాన్ని పాటించలేదు. సామాజిక న్యాయం అనుడు, నక్సలైట్ ఏజెంట్ మనజెంట్ అన్నాడు. ఏం చేసిండో మనకు ఒక నైజాము హిట్లర్ పరిపాలన చేసిండు మనం చూసాము. అవినీతిమయం చేసిండు, కుటుంబ పాలన చేసిండు. ఏమన్నాడు, దళితుని చేస్తాడు, దళితుని చేయాలి ఆయన అయ్యిండు. నా కొడుకు బిడ్డ అమెరికాల మియా బేబీకి వాచ్ దాగన్నాడు. అటువంటిది ఒక కుటుంబ సభ్యులే 4 ఉన్నారు వెల్మాస్. దళితుని మొదటి క్యాబినెట్ లో మాలం చేయాలి, 2వ క్యాబినెట్ లో మాదిగా చేయాలి. వాళ్ళు 18%. ఎమ్మెల్యేల పరంగా ఎంత ఉన్నారో 18% మనకు తెలుసు. ప్రాతినిధ్యం లేదు, బలైన వర్గాలకు లేదు, మంత్రులకు అందుబాటు లేదు, ఏ ఒక్క ప్రతిపక్షాలకు లేదు, అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్ పరిపాలన. అయితే దాని రిజల్ట్ ఏమైంది, రెండోసారి ఏమైంది 2018లో, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడు అన్నాడు. కానీ 18లో ఎన్నికలు పోయాడు. ఇప్పుడేమంటాడు, నీళ్లు లేవు, ఇళ్ళలో నీళ్ళు వస్తలేవు. అరే నువ్వే మొత్తం నీళ్ళు ఇచ్చినావు కదా, 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు అని చెప్పినావు కదా, కరెంటు కోతలను. మరి ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు ఇవి? అవన్నీ సక్రమంగా లేక కంప్లీట్ చేయలే కదా నువ్వు. రైట్, ఓకే. 2018లో ఆ 3 హామీలో ఏదో ఒకటి ఒక 10% కూడా అమలు చేయక
ఎన్నికలకు పోయిండు, మళ్ళా కొత్త హామీలు 2 ఇచ్చిండు. 2018లో ముందస్తు ఎన్నిక పోయిండు, 5 ఏళ్ళ ముందు, అంతే కదా, 6 నెలల ముందు పోయిండు. ₹1,00,000 రుణమాఫీ, ఎట్ ఏ స్ట్రోక్ 1 స్ట్రోక్ అప్ టు 1 lakh అన్నాడు. నిరుద్యోగ భృతి ₹1,00,000 స్ట్రోక్ చేయలేదు, కంప్లీట్ చేయలేదు. కొన్ని విడతల వరకు చేసిండు, అది కూడా 1,00,000 కొంతమంది కంప్లీట్ చేయలేదు. వడ్డీలకే జరిపోయినాయి మళ్ళీ 5 ఏళ్ల పరిపాలన. అలాగే ఏదైతుందో నిరుద్యోగ భృతి అయితే ఒక్క మనిషికి ఇవ్వలే. సో ఇవి నువ్వు హామీలు అమలు చేయలేదు, అవినీతిమయం చేసినావు. ఈ రోజు నిన్నటి లెక్కల ప్రకారం ఎలక్షన్ కమిషన్ భారతదేశ చరిత్రలో 55 సంవత్సరాలు ఏదైతుందో స్వాతంత్ర పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించింది. ఆ పార్టీ దగ్గర 700 కోట్ల రూపాయలు, నీ దగ్గర ఒక 17 లోక్సభ స్థానాలు మాత్రమే. ఉప ప్రాంతీయ పార్టీ ఒక భాగం చిన్న 17 లోక్సభ 119 తో నీ దగ్గర 1000 కోట్లు ఎట్లున్నాయి? ఎలక్షన్ అయిపోయినాక కూడా దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టిండు, మీటింగ్లు గీటింగ్లు అన్ని, క్యాండిడేట్కు 40 లక్షలు ఇచ్చినాయి. ఈ రోజు 1100 కోట్లు అంటే ఎంత అవినీతి చేసినావు? ఎందుకు నీకు ఎలక్షన్ బాండ్స్ ఇచ్చిండ్రు? ఈ రోజు 80 లోక్సభ స్థానాలున్న సమాజ్వాదీ పార్టీకి లేవు, అలాగే మాయావతి బీఎస్పీకి లేవు. 40 పైన స్థానాలున్న మమత 3వసారి ముఖ్యమంత్రి అయింది, లేవు. అట్లే స్టాలిన్ వాళ్ళ తండ్రి కాలం నుంచి 4-5 సార్లు అయ్యాడు, తను ఇప్పుడు మొదటిసారి అయ్యాడు. డిఎంకేకు 40 లోక్సభ స్థానాలు, 39, పాండిచేరి 1 40 లేవు. నీకెక్కడి నుంచి వచ్చినాయా? పేపరు, టీవీ, ఒక విమానము, ఆ విమానం వెంబడి ఒక నీ చెంచాలకు ఏదైతుందో నువ్వు పెట్టి పోషించిన వాళ్ళకో 3 హెలికాప్టర్లు వాటెంబడి. ఏ పార్టీ కన్నా ఈరోజు ఈ జాతీయ పార్టీకి ఉందండి? సో ఇటువంటి అవినీతిమయం చేసి నువ్వు ఏదైతుందో ఒక ఏదో వాళ్ళేదో ట్విట్టరా దాని పేరేమంటారా సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని నువ్వు కాసుకో చూసుకో ఏదైతుందో అని ఏదైతుందో ఛాలెంజ్ చేస్తా అంటే, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్ష హోదా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఈరోజు నేను మౌనంగా ఉంటు, నువ్వు ఎక్కడ మౌనంగా ఉన్నావు? నీ కొడుకు, అల్లుడు, నీ బిడ్డ అంతా, నీ పార్టీ యంత్రాంగం అంతా రోడ్ల మీద పడుతుంది. 24 గంటలు యుద్ధమే చేస్తున్నారు. 24 గంటలు మీడియా, తర్వాత ప్రజల దగ్గరికి ఎక్కడైనా కూడా ప్రజల్లో పోతున్నారు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇండ్ల నుండి, హైదరాబాద్ నుండి మీరు చేయడం లేదు కదా. యు ఆర్ ఇన్ ద పీపుల్. సో అటువంటిది నువ్వు కామ్గా నువ్వు ఉంటేంది, లేకపోతే నువ్వు అసెంబ్లీకే రాలే. పోనీ పబ్లిక్ మీటింగ్ డిసైడ్ కాదు కదా, ప్రజలు సమీకరణ రేపు 20 లక్షల 30 లక్షలు వస్తున్నాయి, అదే కాదు కదా. అల్టిమేట్ నీకు ఎటువంటి దెబ్బలు కొట్టిండో, ఎటువంటి నీ దెబ్బలు పార్లమెంటే చూసినావు. రేపు రాబోయేది 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, షెడ్యూల్ ఇష్యూ అయింది, నోటిఫికేషన్ రేపు ఎల్లుండో ఇష్యూ అవుతుంది, నామినేషన్ స్టార్ట్ అవుతుంది. చెయ్యి. 2 టీచర్ గ్రాడ్యుయేట్ గతంలో చేసినావు కదా. దమ్ము కలేజా ఉంటాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకం ఉందని నేను కాంగ్రెస్ వత్తాసు పాడడం లేదు, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మనదే తీర్పు అంటున్నావు. కమానా 3 ఎమ్మెల్సీలు చేయి. రైట్, ఇది చేయకు, చేయడానికి నిర్ణయించుకోలేదు అనుకుందాం. రేపు మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ స్థాయిలో వార్డు మెంబరు, సర్పంచ్, మండల్ టీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ ఎలక్షను, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిల్లో, మున్సిపల్ దాంట్లో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్స్, బీఫామ్స్ అంతటి ఇస్తాయి కదా. రేపు పోటీ చేయి. 30 జిల్లా పరిషత్తులు ఉంటాయి, 31. నేను అనుకుంటాను సిటీ ఉండదు కనుక 30. ఏ ఒక్క జిల్లా పరిషత్తు కూడా ఇప్పుడు 31 జిల్లా పరిషత్తు నీకే ఉన్నాయి కదా. యు ఆర్ విన్ కదా. 90% పైన నువ్వు అన్ని గెలిచినావు కదా. మున్సిపాలిటీస్ కూడా 90% గెలిచినావు కదా. కరీంనగర్ అటువంటి మేయర్ స్థానంలో ఒక్క సీటు కూడా ఒక వార్డు కార్పొరేటర్ కూడా గెలవలేదు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నీకు ఆ అధికారం చేపట్టినావు, అవన్నీ గెలిచినావు. రేపు రాబోయే ఎన్నికల్లో నీకు నిజంగానే మీ పార్టీకి, కేసీఆర్ గారు గారికి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎస్ రేపు రాబోయే ఈ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాము, దీన్ని రెఫరెండం కింద సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేయి. దాంట్లో ప్రజల వ్యతిరేకత ఉంది, నీకే అధికారం అనుకుంటే అది బీఫామ్ తోటే కదా, గ్రామస్థాయి ఎన్నిక కదా. ప్రతి పౌరుడు ఓటేస్తాడు కదా. 18 ఏళ్ళ వయసు వచ్చిన వాడు. మన అసెంబ్లీ, లోక్సభ కంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఎక్కువ పెరుగుతుంది కదా. దాంట్లో నువ్వు పోరాడి గెలువు. మెజార్టీ గెలిస్తే కాంగ్రెస్ ఏదైతుందో ఎన్నికలకు సిద్ధమా, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటుందా, లేదు నేను గెలవకపోతే నేను పార్టీ రద్దు చేసుకుంటాను ఒకటి రెఫరెండం కింద ఛాలెంజ్. నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే. కానీ వాళ్ళు మామూలుగా అక్కడక్కడ మాట్లాడుతున్నారు సార్, ఏమని
ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరేంటో ఎవరు సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మాట్లాడుతున్నారు, మేము మెజార్టీ గెలుస్తామని కేటీఆర్ గారు ఉన్నారు, మనం అవును. కూడా ఒక చర్చలను గెలువరని చెప్పాను నేను. ఉమ్, అవన్నీ ఇడిచిపెట్టండి, పాత లెక్కలు పాతల ఇదివరకు జరగలేదు, ఉమ్, దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు అంత ఆత్మవిశ్వాసం ఉంటే ఉంటే అవును మీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే, ఇదొక ఎన్నికలు వస్తున్నాయి కదా మీకు ఇమీడియట్ 3 months లో, అవును. మీరు యాక్టివ్ ఉన్నారు కదా. ఈ పోల్ ఏదైతుందో 67% అని చెప్తున్నారు కదా, మీరు పెట్టిన దాంట్లో కానీ కాంగ్రెస్ పెట్టిన దాంట్లో కానీ, కమాన్ ఉమ్, 67 మీకంటే 33 కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏం లేదనుకుందాం. ఉమ్, అంటే 67 అంటే మీరు 51 ఉన్నా గెలుస్తారు కదా. 51 కాదు, ట్రైఫైట్ లో ఉమ్. 43-44% వచ్చినా గెలుస్తారు కదా. మీరు ఛాలెంజ్ చేయండి. ప్రజా బ్యాలెట్ కేసుతో మేము సిద్ధము. అల్టిమేట్ పబ్లిక్ మీటింగు ప్రజా ప్రదర్శన కాదు, ఉమ్, అల్టిమేట్ బ్యాలెట్ డిసైడ్ చేస్తుంది. అసలు నువ్వు హౌస్కు రావు, హౌస్లో మాట్లాడవు, ఫామ్ హౌస్లో మాట్లాడతావు, పబ్లిక్ మీటింగ్ పెడతారు, రండి తయారు కాండి, పబ్లిక్ మీటింగ్లో మన సత్తా ఏందో చూపుతాను. చెబుతాను. నీకు అసెంబ్లీ ఇప్పుడు సెషన్ ఉంది, ఒక 6-7 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, అవును. 7th and 8th. అవును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాట్లాడొచ్చు. నువ్వు మాట్లాడండి. ప్రజలతో ఇది 1000 మాట్లాడు. సంవత్సరాలు రికార్డుగా ఉంటుంది. నీ లైఫ్ ఏదైతుందో కంప్లీట్ రికార్డ్ చేసి క్యాసెట్ సీడీ పెడతారు. ఉమ్, 1000 సంవత్సరాలు లైబ్రరీలో ఉంటుంది, అసెంబ్లీ లైబ్రరీలో. ఈ పేపర్లో టీవీలో బయట వచ్చింది అక్కడ ఉమ్. దానికి నిబద్ధత ఉంటుంది, ఇది రికార్డెడ్గా ఉంటుంది. అవును అక్కడ నువ్వు పోరాడు, వాళ్ళ వైఫల్యాలను నువ్వు ప్రజలకు కనువిప్పు చేయి. నీకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సద్వినియోగం చేసుకో. చేసుకో. అది లేకుండా పబ్లిక్ మీటింగ్లో డబ్బులు ఇచ్చి గాంధీ ఏదైతుందో చెంచాగాన్లను డబ్బులు ఇచ్చి, బిర్యానీలు బీర్ పొట్లాలు ఇచ్చి, ఏదైతుందో బస్సులు ఇచ్చి, ఏసీ బస్సులు ఇచ్చి, గుర్ద కపరాలు ఇచ్చి, తైలాలు ఇచ్చి కాదు. ఉమ్, నీకు నిజంగానే ఆత్మవిశ్వాసం ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండం అని ఛాలెంజ్ చేయి. చే- వాళ్ళు ఒప్పుకుంటారా లేదా వేరే సంగతి. అవును కానీ నువ్వు ఒక ధైర్యవంతునివే కదా. ఉమ్, నేను ఓడిపోతే నా పార్టీని రద్దు చేసుకుంటా, ఓకే రైట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నావు పర్లే, యాక్సెప్ట్ చేయకపోతే నీకు మెజార్టీ రాకుండా రద్దు చేసుకోకు. ఉమ్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా నువ్వు రద్దు చేసుకునేది. కమాన్, నీకు అంత ఆత్మస్థైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికకు రెడీ కా. డబ్బులా నీకు 1000 కోట్లు, గతంలో వాళ్ళు కూడా- ఆ డబ్బులు నువ్వు అఫీషియల్ గా లీగల్ గా ఏదైతుందో యూ కెన్ స్పెండ్. Yes. ప్రతి మండల్ టీసీకి ఎన్ని పెట్టాలా, సర్పంచ్కి ఎన్ని పెట్టాలా, జడ్పీకి ఎన్ని పెట్టాలా, చైర్మన్కి ఎన్ని పెట్టాలా, మెటీరియల్కి ఎంత పెట్టాలి, పార్టీ యంత్రానికి ఎంత పెట్టాలో ఒక కొలత బద్దు ఉంది. కమాన్, నీ 1000 కోట్లతో రేపు కొట్లాడు. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, ఉమ్, డబ్బులు ఏదైతుందో జీరో, అంతా దివాలా తీసిర్రు. ఇలా చిన్న ఎన్నికలు ఉమ్, ఉమ్, చందాలు ఇవన్నీ, ఆర్థిక పరిస్థితి మీరే అంటుండ్రు. ఉమ్. మన ల్యాండ్ రేట్లు పోయినాయని. అవును. ఎవరు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. లేదు. ఏమన్నా ఇచ్చినా ఏదైతుందో ఢిల్లీ కొన్ని పంపాలా. సో మీరు దీనికి తయారు కావాలి. కానీ ఇది ఒక మాట చెప్పాలంటే పిట్టల దొర అంటారు, తుపాకీ రాముడు అంటారు. ఉమ్. గతంలో గ్రామాలు తిరిగే వాళ్ళు గప్పాలు కొట్టడానికి. వినొచ్చిందా? ఇప్పుడు ఆ సో మాటలో ఉన్నాయి మనకి. అటువంటి అతను మాట్లాడినట్టుగా గ్రామాల్లో తిరుక్కుంటూ ఒక కహావట్ ఉంది. నాకు ఒకటి గుర్తు, పిట్టల దొర తిరుక్కుంటా కట్టె తుపాకు పట్టుకొని ఉమ్, ఇంటింటికి భిక్షాటం చేస్తారు వాళ్ళు. ఒకటి వెరీ పాపులర్. ఉమ్, చెరువంతా ఎసరు, ఉమ్, తూము కింద మంట. ఉమ్. చెర్ల బియ్యం పోస్తాడట, తూము కింద మంట పెడితే ఎట్లా ఉడుకుతుంది సార్? అదే తూము నీళ్లు పోయే తూము, ఏదో పొలాలకి కిందికి పంపుతాం కదా, అవునవును. ఆ పొలాలకు పంపేది అది ఆ తూము ఉంటుంది. ఆ అవును. తూము లేపేది ఉంటే దాంట్లోకి వెళ్ళి గేట్లకి వెళ్ళి నిలుగుతాయి. 2 అవును. తూములు ఉంటాయి ఒక చెరువుకు. అవును చెర్ల మొత్తం బియ్యం పోసి దీని కింద మంట పెడితే అసలు ఎక్కడ ఉడకాయి కదా. అవును. అట్లే ఇతని మాటలు ఏదైతుందో ఆకాశానికి నిచ్చెనేసినట్టు, ఆకాశం మీద ఉమ్మేసినట్టు, మిడిమిడి జ్ఞానంతో, ఉమ్, అహంకారంతో, ఊహల్లో ఉన్నాడు. 3 సంవత్సరాల 10 తర్వాత దేవుడెక్కనో దయ్యమెక్కనో ఉమ్, జాతీయ పార్టీ పెట్టిండు, ఉమ్, కనుమరుగైండు. చక్రం దింపుతా అని చెప్పిండు, 2014 చెప్పిండు, సారీ 18 చెప్పిండు ఆయన 18 ప్రధాని కాడని. అవును. మళ్ళా మొన్న 24లో చెప్పారు, ఉమ్, క్వశ్చనే లేదు, నేను దేశంలో చక్రం దింపుతా అని. అన్ని రాష్ట్రాల్లో ప్రచారము, అడ్వర్టైజ్మెంటు, హోర్డింగ్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతుందో జాతీయ నాయకుని కింద ప్రొజెక్ట్ అయ్యిండు. దశ ఉమ్, ఈ దేశానికి 75 సంవత్సరాలు పాలించి ఏదైతుందో 2 జాతీయ పార్టీలు సర్వనాశనం చేసినాయి. ఎలక్ట్రిసిటీ 24 గంటలు ఇవ్వచ్చు దేశమంతా, నీళ్లు 24 గంటలు మనం చేయొచ్చు, ప్రతి గజము, ప్రతి ఎకరము, ప్రతి గుంట సాగునీటి చేయొచ్చు, ప్రణాళికలు ఉన్నాయి నా దగ్గర అన్నావు. ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్లో ఎందుకు అంటున్నావా? ఉమ్, ఉమ్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ చేయి. చెయ్. నిన్ను జాతీయ పార్టీ లీడ్ చేయమని నీ అడ్వైజ్ల కోసం వాళ్ళు పిలవడానికి ప్రయత్నం చేస్తారు. అవసరమైతే నీ రాష్ట్రపతి కూడా నీ చేయడానికి అవకాశం ఉంది. ఉమ్, అటువంటిది ఇంట్లో ఎందుకు పండుకుంటావు? అందుకోసం ఏదైతుందో కేసీఆర్ చెప్పే మాటలు ఏదైతుందో, ఈరోజు ఉద్దర రేపు
ఈ రోజు నగదు రేపు ఉద్దర ఇవాళ మీటింగ్ అంటాడా ఆ పబ్లిక్ మీటింగ్ తయారు చేస్తాడు. ఆ పబ్లిక్ మీటింగ్ తర్వాత 6 నెలలు పట్టాడు. సార్ తెలంగాణ బిల్లు పెట్టేనాడు అవసరం లేదు కదా, ముఖ్యమంత్రిగా సెక్రటరీ రాలే కదా, ముఖ్యమంత్రిగా ఇంటర్వ్యూ లేదు కదా, లేబర్ మంత్రి కేంద్రంలో ఉండి ఆయన క్వశ్చన్ ఉంటే కూడా పార్లమెంట్ రాలే కదా, అట్లా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటే ఆయన క్వశ్చన్ ఉంటే రాలే కదా, క్యాబినెట్ మీటింగ్లో కూడా ఫోన్ బంద్ చేసుకొని అటెండ్ కాకపోతుండే కదా. ఆయనకు అలవాటు, ఇది నైజాంగిరి అలవాటు. తో అతను బయటకు వచ్చేది లేదు. ఇట్లా ఎప్పుడైనా గాంధీ ఇస్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఫిబ్రవరిలో పెడతాడు ఒక ఆత్మస్థైర్యం కోసం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలనే కనుక ఇది అది కలిపి దానికోసం ఒక ప్లాన్ చేస్తాడు, ఒక ఇంపాక్ట్ కావాలని. బట్ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ద్వారా ద్వారా చెప్తున్నా, గతంలో 2001లో తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు 9 జిల్లా పరిషత్కు 10 అంటే హైదరాబాద్ లేదు కదా, 9కి 9 కైవసం చేసుకుంటాడు. ఒకటే నిజామాబాద్ వచ్చింది. హెలికాప్టర్లో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవడు హెలికాప్టర్లో తిరగలే, ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు. ఇది ఓన్లీ కేసీఆర్. మళ్ళీ 2004లో ఆయన కేంద్ర మంత్రి కూడా మున్సిపల్ పంచాయతీ పోటీ చేయలే, మున్సిపల్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. పంచాయతీ అయిన తర్వాత రాజీనామా చేసి పైరెక్కిపోయాడు. అప్పుడు హెలికాప్టర్ తిరిగిండు. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో కొరుట్ల మున్సిపాలిటీ, మెట్పల్లి మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ, కార్పొరేషన్ కరీంనగర్ అంటే సిరిసిల్ల, 5లో కరీంనగర్ ఒకటే వాడు, సిరిసిల్ల ఒకటే వాడు, జగిత్యాల ఒకటే వాడు, కొరుట్ల ఒకటే వాడు, మెట్పల్లిలో ఒక 3 వార్డులు వచ్చినాయి. ఒక్కొక్క వార్డు హెలికాప్టర్ మీద ప్రచారం చేసిండు. అట్లే 2001లో జడ్పీ అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్ వేములవాడ, ఇందారం, చెన్నూరు, ఇప్పుడు వివేక్ ప్రాతినిధ్యం వహిస్తుంది, అంతకుముందు వినోద్ ఉండే కదా, హెలికాప్టర్ మీద ప్రచారం చేసిండు. ఈ రోజు విమానం ఉంది, హెలికాప్టర్లు ఉన్నాయి. హెలికాప్టర్ అంతా సుడిగాలి పర్యటన నువ్వు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చెయ్యి. హెలికాప్టర్ మీద రాష్ట్రం అంతా తిరుగు, మీదికెళ్ళి పూల వర్షం ఇస్తావా, ఏది మందులు ఏదైతుందో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పిండు, మన ఈ ఆదిలాబాదు ఖమ్మంలకు మందులు కూడా ఏదైతుందో హెలికాప్టర్కి ఇస్తాం మేము రోగాలకు అన్నారు. అరే మందులు ఎవరు, అక్కడ డాక్టర్ ఉండాలి కదన్నా, మందులు అయితే నీళ్ళ పాకెటో ఫుడ్ పాకెటో తింటారు. హెలికాప్టర్ మీదకి వెళ్ళి డబ్బులు, సారా పాకెట్లు, బ్రాండీ విస్కీ ఇచ్చినా కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయము. టెస్ట్ చేసుకో, ఈ 1000 కోట్లు ఏదైతుందో ఉన్నాయి, ఇంకా నీకు చందాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఖర్చు పెట్టినా కూడా రిజల్ట్ రాదని నా విశ్వాసం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మేమే గెలుస్తాం అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు వాళ్ళు. అది కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు సార్, కాన్ఫిడెన్స్ లో ప్రతి వాళ్ళకు ఉండాలి. కానీ అంటే ఇప్పుడు వచ్చిన వ్యతిరేకతని వాళ్ళు ఆధారంగా తీసుకుని మాట్లాడారు. అదే ఇప్పుడు సోషల్, అందుకోసమే ఫిబ్రవరి మీటింగ్. రిజల్ట్ రాదు 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 రాదు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈతను ఏదైతుందో ఇటువంటి కాకుండా హౌస్కి వచ్చి నువ్వు ప్రజలు నీకు తీర్పిచ్చారు, దీన్ని శిరసా వహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కానీ లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే వాళ్ళు కౌంటర్ ఏం చేస్తారో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు. ఎవరు అధికారం ఏదైతుందో ఫాల్స్ హామీలు ఇచ్చి వచ్చిండ్రు, వీళ్ళు కూడా ఫాల్స్ హామీలు ఇచ్చిండ్రు. ఎవరు ఎక్కువ ఇచ్చిండ్రు, అధికారం 9.5 సంవత్సరాలు ఉంటే ఎవరు అమలు చేయలే, ఇంకా వీళ్ళు 14 నెలలే కొన్ని చేస్తూ ఇంకా 3 సంవత్సరాల 10 నెలల్లో చేస్తారో చేయరు అనేది వాళ్ళు జవాబు చెప్తారు. అల్టిమేట్గా ఈ రెండింటిని ప్రజలు బేరవ చేసుకుంటారు. ఏది ఏమైనా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పడిపోదు, ఖచ్చితంగా 5 years అసెంబ్లీ ఉంటుంది. అన్లెస్ ఏదైనా జమిలీ ఎన్నిక వచ్చేదన్నా జరుగుతుంది తప్పితే అది 4 years తర్వాత. అప్పటి వరకు ఈ ప్రభుత్వము ఏ పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుంది, ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వ్యతిరేకత తీర్పు అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చుకోమని మీ యోయో ద్వారా ఒక విశ్లేషకునిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను హితువు చెప్తున్నా. ఆ రిజల్టే కొలతబద్ద తీసుకున్నాం. తర్వాత సంగతి తర్వాత ఉంటుంది, దీనికి దానికి సంబంధం ఉండదు. ఇది మీరు ఓడిపోయినా గెలవచ్చు, ఇది గెలిచినా ఓడిపోవచ్చు, గతంలో జరిగింది కనుక. బట్ అల్టిమేట్ ఏదైతుందో ప్రజలను సమీకరించి వాళ్ళని ఇబ్బంది పెట్టి కాదు, యూ ఫేస్ ద హౌస్. అల్టిమేట్ అసెంబ్లీ అనేది, పార్లమెంట్ అనేది బైబిల్, భగవద్గీత, ఖురాన్, అక్కడనే మనం ఏదైనా తేల్చుకున్నా, చట్టాలు చేసినా, ఆర్గ్యుమెంట్ అయినా అదే కౌంట్ అవుతుంది తప్పితే ఈ పబ్లిక్ మీటింగ్ల ఉనకదంపుడు కాదు. అక్కడ సవాలుకు జవాబు, నువ్వు వేసే ప్రశ్నలకు జవాబు, నువ్వు ఇచ్చిన ప్రసంగానికి జవాబు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది 1000 సంవత్సరాలు రికార్డుగా అయ్యి విజువల్తో సహా. ఇంతకుముందు రిటర్న్లో ఉంటుంది, ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఛానల్స్ వచ్చినాక కంప్లీట్ వీడియోసే ఉంటుంది. నువ్వు ఎప్పుడంటే కూడా 1000 సంవత్సరాలు రికార్డుగా ఉంటుంది. ఇది చేయవలసిందిగా నేను మీ యోయో ద్వారా కేసీఆర్ గారికి చేతులు జోడించి, నాకంటే చిన్నవాడు కానీ ఆకాశం అంత ఎత్తుగా ఎదిగాడు, నేను 6 నెలల ఎమ్మెల్యే, దయచేసి ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు వద్దు, పిట్టల ద్వారా తుపాకీ రాముడు ముచ్చట్లొద్దు. దయచేసి యూ ప్రిపేర్ విత్ ఎమ్మెల్సీ ఎలక్షన్.
ఇది స్కిప్ చేస్తా అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా అండ్ అసెంబ్లీ సమావేశాల్లో నీ వాడి వేడి వ్యతిరేకత ఏముంది, ఏం అమలు చేయాలి అనేది ప్రజలకు బహిర్గతము క్లారిటీ చేయమని మీ యోయో ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే మరి ఆయన అంత ఆ లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు మాట్లాడారు. అన్ని లక్ష కోట్లు కక్కిస్తామన్నారు. కానీ 14 నెలలైనా కూడా కేసీఆర్ గారి మీద కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ వాళ్ళ వాళ్ళ అందరి మీద ఎరదు కొడుకు కూతురు అల్లుడు వీళ్ళందరి మీద ఈ అవినీతి ఆరోపణలు చేసిన మాట వాస్తవమే. కానీ వాడి అవినీతిని ఎండగడతాము, ఆ అవినీతిని తిన్నదంతా కక్కిస్తామన్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఒక్కటి సార్, అన్నమాట వాస్తవం. కానీ ఎవరైనా అట్లే సేమ్ అక్కడ ఆంధ్రలో కానీ ఏ రాష్ట్రంలో కూడా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడ్మినిస్ట్రేషను ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి, పార్టీ సెటప్ చేసుకోవాలి, లోకల్ బాడీకి తయారు కావాలి. ఇవన్నీ పట్టడానికి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. 1 by 1 ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కార్ రేస్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కూడా త్వరలోనే ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత అవన్నీ అవి వస్తాయి. తర్వాత దీంట్లో అవినీతి అని అంటే దాంట్లో అవినీతి జరిగిందే కదా కిక్ బ్యాక్. ఇవన్నీ ఏదైతుందో ప్రయారిటీస్ వాళ్ళకి ఇప్పుడు ఇది కాదు. దీని మీద పోయేది ఉంటే అసలు అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోతుంది. దీన్ని ఏదైతుందో ఒక ప్రభుత్వం ఏదైతుందో ఒక పద్ధతిగా ఒక గాడిలో పెట్టడానికి, ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటానికి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తామని దీనిపై పడ్డారు కనుక ఇంకా పూర్తి మంత్రివర్గం కాలే, స్థానిక సంస్థల ఎన్నికలు రాలేదు, గ్రాస్ రూట్ లెవెల్లో గ్రిప్ రాలేదు, కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ఏదైతుందో కాంబినేషన్ ఆఫ్ సమన్వయం జరగడం లేదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను అనుకుంటున్నా కొన్ని అవినీతి కార్యక్రమాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాళ్ళు అన్నట్టుగా ఆయన అన్నట్టు కానీ మంత్రులు అన్నట్టు కదా జైలుకు పోవడం అనేది ఖాయం. కేటీఆర్ పోతాడు, కేసీఆర్ కూడా ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా జైలుకు పోల్చిందే. నాకు సంబంధం లేదు. ఇంటెలిజెన్స్ అయితే నువ్వెందుకు చెప్పినావు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి? నువ్వెందుకు భారతదేశంలో ఉండే చీఫ్ జస్టిస్లకు ముఖ్యమంత్రులకు పంపినావు? నీకేం పని? అంతే కదా. దాన్ని సెన్సార్ చేసి హాఫ్ అన్ అవర్ చేసి మొత్తము నేషనల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని పిలిచి ప్రగతి భవన్లో ఎందుకు పెట్టినావు? నీకు అవసరం లేదు కదా, రొటీన్గా వాళ్ళు చేసుకుంటారు కదా. నువ్వెందుకు బయట పెట్టినావు? 2018 ఓటుకు నోటు నువ్వు హోమ్ మినిస్టర్ బయట పెట్టింది కదా. సో అటువంటిది వాళ్ళు చేయాలి కదా. నీకేం అవసరం మరి? వాళ్ళు నాకు సంబంధం లేదంటే. సో ఖచ్చితంగా నీకు సంబంధం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలపై చేస్తారు కనుక అధికారులు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ ఎక్స్ట్రీమిస్టు, ఏది మన తర్వాత టెర్రరిస్టు, ఐఎస్ఐ ఇటువంటి వాళ్ళని తప్పితే వాళ్ళు పొలిటికల్ క్వశ్చనే లేదు. అంటిల్ అన్లెస్ అయితే ముఖ్యమంత్రి, అయితే ఆయనే కుమారుడు మందులిచ్చిట ఆయన సంతోష్ రాజ్యసభ, ఆర్ బిడ్డ కవిత, లేదా కొడుకు ఏదైతుందో మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆర్ అల్లుడు, వీళ్ళు ఎవరో చెప్తే తప్పితే వాళ్ళు చేసే క్వశ్చనే లేదు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఇది 5 ఏళ్ళకి వస్తాం పోతాం. వాళ్ళు ఏదైతుందో 35-40 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. వాళ్ళకి ఫోన్ టాపింగ్ చేసే అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా. సో ఇది తప్పు. ఖచ్చితంగా అవినీతి జరిగింది, తప్పులు చేశారు, సిస్టమ్స్ను బ్రేక్ చేశారు. సో ఖచ్చితంగా దీనికి ఏదైతుందో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పరిణామాలు ఏదైతుందో డిఫరెంట్గా ఉంటాయి. చర్య తీసుకోవడం లేదు అనేది తప్పు. చట్టము తన పనితని క్లారిటీగా చేసుకుంటూ పోతుంది. 1 by 1 బయటకు వస్తున్నాయి స్కాండల్స్. దాంట్లో అనుమానం లేదు. సార్, ఒక మాజీ ఆర్టీసీ చైర్మన్గా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అయితే ఏదైతే చేశారో తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు, సమ్మె చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటు ఉద్యోగులను పెట్టి నడిపిస్తున్నారు. మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా జీవితం ఏంటి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో కూడా చూసాం, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే ఆర్టీసీ పెద్ద ఎత్తున సమ్మెలు చేశారు. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఆర్టీసీని రక్షించుకోవాలంటే ఒకటేమో ఉన్నోళ్ళ వాళ్ళకు ఉద్యోగ భద్రత 100%. వాళ్ళని తీసేసేది రిక్రూట్మెంటు. దాని కొన్ని రాష్ట్రాల్లో అసలు సంస్థనే లేకుంటే వెళ్ళిపోయింది. ప్రైవేటీకరణ చేయడం, ఏదో సంథింగ్ ప్రైవేటీకరణ, అసలు మొత్తం సిక్ ఇండస్ట్రీ లెక్క అన్ని ప్రైవేట్ రూట్స్. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయాయి. ఎంప్లాయీస్ను రిటైర్ అయిన తర్వాత వాళ్ళు అన్నట్టుగా కొత్త రిక్రూట్ లేదు. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సు లీజ్, హయ్యర్ బస్ ఎట్లా తీసుకుంటామో ఇది మెగా వాళ్ళది ఎలక్ట్రికల్ బస్సు. డ్రైవర్ అనేవాడు ఆర్టీసీ ఉండడు, ఒక కండక్టర్ మాత్రమే ఆర్టీసీ. అంటే ఈ బస్సులు పోతా ఉంటే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ 13-12 వేలు అయిన తర్వాత 50 ఉద్యోగ నియామకాలు లేవు. వాళ్ళకుండే ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకుండా అదేందో మొత్తం వాడుకోవడం జరిగింది. ఏది మేనేజ్మెంట్, ఇది అటానమస్.
తో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఇప్పుడు జీరో బిల్ అంటే ఆర్టీసీకి ఇచ్చే ఏ రాయితీ కానీ మేము ఎమ్మెల్యేస్ దాంట్లో ప్రయాణం చేసినా, ఈవెన్ జర్నలిస్ట్కి ఇచ్చిన, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇచ్చిన, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన, ఇటు వీళ్ళకి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ డిపార్ట్మెంట్స్ ఆర్టీసీకి జమ చేస్తాయి సబ్సిడీ. సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. ఆర్టీసీ సబ్సిడీ ఏది? ఆర్టీసీ ఏది? ఆర్టీసీ దానాలు ధర్మాలు చేయదు. ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్కే ఫ్రీ. అది కూడా గతంలో లేకుండా ఇప్పుడు ఉంది. అది కూడా లిమిటెడ్ బస్సే. అన్ని ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కడానికి వీల్లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పులు పేరుకపోయినాయి. ఇంకోటి 2 డివిజన్ అయినాక ఇప్పటి వరకు ఉమ్మడి ఆస్తులు డివిజన్ చేసుకోలేదు. ఇంకా చిక్కుముడిగా ఉంది. సో వీటికి ఏదైతుందో ఇన్కమ్ అంటే వచ్చే రెవెన్యూకును సాలరీస్, ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్కు సరిపోవడం లేదు. ఎందుకంటే ఈ ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, మిత్తిలున్నాయి కదా, ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. సో కొత్త రిక్రూట్ చేస్తే సర్వీస్ రిక్రూట్మెంట్ ప్రకారం ఏదైతుందో సాలరీస్ ప్రైవేట్ లెక్క ఉండదు. వాళ్ళ బెనిఫిట్స్ అవన్నీ ఏదైతుందో ఆర్టీసీలో ఒక ఎంప్లాయీ కండక్టర్ కావచ్చు, ఆఫీస్ డ్యూటీ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ₹1,00,00,000 ఖర్చు అయినా ఆర్టీసీ ఇవ్వాలి. ఆర్టీసీ ఇస్తుంది. సో ఇవన్నీ భారం అవుతుంది కనుక ప్రైవేట్ పరం అయ్యేది పక్కా. ఒకటి ఇప్పుడున్న ఉద్యోగాలకు అంటే నేను ఆ మాట మాట్లాడద్దు అనుకోండి, వాళ్ళు కోరికలు కార్మికులు కోరేది కరెక్టే, ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయమని. ఫ్రెష్ రిక్రూట్ అనేది క్వశ్చనే లేదు, లిమిటెడ్. ఉన్న వాళ్లకు ఉద్యోగత తీసివేయకుండా ఏర్పాటు జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం డిస్టర్బ్ జరగదు. ఖచ్చితంగా రేపు ఎలక్ట్రికల్ బస్ రావాల్సిందే. పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్టీసీని రక్షించుకోవాలి, ఆ ఆస్తులను కానీ అది కంటిన్యూ కావాలంటే సర్వీస్ ఈరోజు ప్రైవేట్ నుంచి తీసుకున్నా కూడా ఒక్క ప్యాసింజర్ లేకున్నా టైం అయితే మెయింటైన్ చేస్తుంది కదా. ప్రజలకు సౌకర్యము ప్రభుత్వం కల్పిస్తుంది. ఎంప్లాయీ కొత్త రిక్రూట్మెంట్ లేదు కావచ్చు, నీకు వచ్చే వేజెస్ కానీ నీ సాలరీస్ ఇంక్రీజ్ కానీ ఎవ్రీథింగ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. కొత్త రిక్రూట్ లేదు అంతే. బట్ ప్రజలకు అసౌకర్యం అయితే లేదు. కానీ ఉన్నాయి పోతాయేమని భయపడుతున్నారు. ఉన్న పోయే క్వశ్చన్ లేదు. ప్రైవేట్ పరము కాదు, ఉన్న ఉద్యోగాలు పోవు. ఇప్పుడు ఉన్న సర్వీసులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ రిటైర్ అయ్యేదానికి సర్వీసులు ఉంటాయి. వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా ఓ నెల అటు ఇటు బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కొత్త ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం అనేది, రిక్రూట్మెంట్ అనేది చాలా కష్టము. ఎందుకంటే ఎలక్ట్రికల్ సర్వీసెస్ పెంచుతుండ్రు జిల్లా లెవెల్. పెంచినప్పుడు ఏదైతుందో ఓన్లీ కండక్టర్ ఏమన్నోడు ఉంటాడు కదా, డ్రైవర్ ఉంటాడు కదా, ఉంటాడు. కండక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బస్సులు కూడా గవర్నమెంట్ కాదు, బయట లీజ్ ఇంత కిలోమీటర్కి ఇంత అని వాళ్ళకి డబ్బు ఉంటుంది. రెవెన్యూ వచ్చిన వరకు ఆర్టీసీ పే చేయాలి. హయ్యర్ బస్సు అయితే కిలోమీటర్కి ఎంత అని వాడతామో, హయ్యర్ బస్సు కూడా ఇది వరకు 1000 బస్సులు ఉన్నాయి కదా ఉమ్మడి ఉన్నప్పుడు కదా. డ్రైవర్ వాళ్ళు ఉంటాడు, కండక్టర్ మనం ఉంటాం, మనం రన్ చేసుకుంటాం. అవుట్ సోర్స్ అనుకోండి సార్, ఇట్ ఈజ్ అవుట్ సోర్స్. ఆర్టీసీ బస్సు కొనడం లేదు, మెయింటైన్ చేయడం లేదు. ఎలక్ట్రికల్ బస్సు వాళ్ళ డ్రైవర్ ఉంటాడు, మెయింటెనెన్స్ వాళ్ళదే. మన డిపోలో ఇస్తాం ఛార్జింగ్ గీజింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళదే. మళ్ళీ అది అగ్రిమెంట్ ఎట్లుందో కానీ అది హయ్యర్ బస్ కింద లెక్క. ఎలక్ట్రికల్ బస్సు దట్ ఈజ్ టోటల్లీ మెగా గ్రూప్ వాళ్ళది. హయ్యర్ బస్సెస్ వేరే ఉన్నాయి మళ్ళీ నడిచేటి, అవి రన్ అవుతున్నాయి, అవి కంటిన్యూ. బట్ పోను ఏదైతుందో ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతుందో మ్యాక్సిమం అయినప్పుడు మెగా విల్ బి ద మేజర్ అవుతాడు. అతను ఆర్టీసీకి హయ్యర్ మాత్రమే. వీళ్ళందరూ ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళ 30 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళ సర్వీస్ కొత్త రిక్రూట్మెంట్ లేక వీళ్ళ సర్వీస్ అంతా అయిపోయాక ఇట్ మే బి ప్రైవేట్ పరం కావచ్చు. ఇప్పుడు ఈ 25-30 సంవత్సరాలు ప్రైవేట్ పరం అయ్యే అవకాశమే లేదు. వీళ్ళ ఉద్యోగాలకు భద్రత 100% ఉంటుంది. వాళ్ళ బెనిఫిట్స్ కూడా డబ్బులు రిటైర్ అయినాక కొందరికి రాలే కావచ్చు, నెల 2 నెలలు అటు ఇటు కానీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. కోర్టుకు పోయినా విత్ వడ్డీ కూడా ఏదైతుందో వడ్డీ కూడా వాళ్ళు వాడుకున్నారు కనుక వడ్డీతో సహా కూడా భయపడవలసిన పని లేదు. ఇక్కడ ముఖ్యంగా చూసుకోండి సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీర్మార్ మల్లన్న ఒక దారి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని విభేదిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. రాజగోపాల్ రెడ్డి ఒక పాలసీని మాట్లాడిన కానీ ఆ పార్టీ నేను వ్యతిరేకించడం లేదు. ఆయన కొంచెము ఎమోషనల్ యంగ్. ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ నేను ఫాలో అయ్యాను, బాగా చూశాను. ఎవరో పంపారు అంటే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేక వాళ్ళే పంపారు నాకు, అన్న ఇది చూడాలంటే. మళ్ళీ నేను 2-3 సార్లు చూసి క్యాజువల్గా మాట్లాడే ఒక పాలసీ గురించి. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు,
ఈడ మున్సిపాలిటీ వాళ్ళు అన్నం పెట్టిండు, చాలా బాగుంది అన్నాడు, అన్నం పోయింది, దాని తప్పేముందన్న? మంచి పని చేస్తే మంచి పని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, తెలంగాణ క్రెడిట్ మీకు ఇప్పుడు ఒక నిమిషం అలా రాత్రి చూశాను, నాకు ఎవరో పంపారు, మీకు ఫార్వర్డ్ చేస్తా. తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ది అగ్రభాగం అని చెప్పింది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తప్పేముందన్న? ఆయన ఒక పట్టు విడవకుండా ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు, ఇటు అటు లాబీ చేసిండు. ఇది క్రెడిట్ ఏదైతుందో కేసీఆర్ పోతుందని ముగ్గురు చెప్పారు, వాస్తవం కాబట్టి. వాస్తవం కాబట్టి. సో ఇటువంటి చెప్పడం తప్పలేదు. తీన్ మార్మల్లన్న నేను అనుకుంటున్నా ఈజ్ గోయింగ్ ఆఫ్ ఫార్మ్ ద పార్టీ, ఖచ్చితంగా పార్టీ పెడతాడు. ఈ రేపు అనుకుంటున్న వరంగల్లో 2వ తారీఖు, రేపు అయ్యాలి 1వ తారీఖు, రేపు ఉంది ఆర్ట్స్ కాలేజ్ సభ. అది ఇంపార్టెంట్ కాదు, పార్టీ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. పెట్టినా పెట్టకుండా త్వరలోనే అతని భాష, అతని పద్ధతి చూస్తే పార్టీ నుంచి అతను ఏదైతుందో సస్పెండ్ అయితే మొదలు చేస్తారు. షోకాజ్ నోటీస్, దాన్ని ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీని పేరుని పెట్టుకుని రాహుల్ గాంధీ 42 అన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చినోడు బీసీ గ్యారెంటీ రాసుకోండి, నేను రెడ్ నోటెడ్గా ఒక కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీను, ఇవాళ కాంగ్రెస్ సభ్యు నువ్వు ఎమ్మెల్సీగా ఐజ్ ఫర్ రోల్స్ లో ఈజ్ నీది టీవీ అండ్ గవర్నర్ దగ్గర పోయి నువ్వు ఏదైతుందో నీ ఫైట్ ఈజ్ గుడ్ 100%. ఎందుకు మేము 90% పైన ఉన్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఎందుకు మాకు అధికారం రాదంటున్నారు, 50% బీసీ, అది 100% ఆయన కాజ్ ఏదైతే కొట్టాడుతుండో కరెక్ట్. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు, ఇండివిజువల్ యూ ఓపెన్ ద పార్టీ, యూ అటాక్. మరి పార్టీలో ఉంటే నీకు చేతనవుతుందా కాదా, దిగిపో నీ పొంగిలేటిని, ఈ విధంగా ఏదైతుందో రెడ్లను కూడా టార్గెట్ చేశారు, కమ్యూనిటీని కూడా ఏదైతుందో ఆ విధంగా తిట్టడము ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉండి ఇట్ ఈస్ రాంగ్. ఒకవైపు రాహుల్ గాంధీ పేరు తీసుకుంటుంది, రాహుల్ గాంధీని ఇమ్మను, ఇప్పుడు బీసీలకు 6 మంత్రులకు బీసీలకు ఇమ్మను, ఢిల్లీ పోయి కొట్టాడు, కార్పొరేషన్ ఇమ్మను, చీపీపీ తీసుకో, ఇప్పుడు ఏది ఖాళీ ఉంది కదా, కౌన్సిల్ ఏదైతుందో చైర్మన్ అక్కడ ఆయనే కదా, మన ఎవరు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చేసింది కదా, కార్పొరేషన్ మిగిలి ఉన్నాయి బీసీలకు తీసుకో. ఎక్కడ కొట్టాడుతావు? ఈడ గవర్నర్ కో మీటింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నీ ఛానల్ కాదు, ఢిల్లీకి పోయి నీకు శక్తి సామర్థ్యాలని స్ట్రెంత్ ఉంది. తాజ్ కృష్ణాలో నువ్వు మీటింగ్ పెట్టినావు, బీసీల మీటింగ్, ఆర్ట్స్ కాలేజీలో పెడుతున్నావు, అటువంటిది నీకు ఖచ్చితంగా స్ట్రెంత్ ఉంది, మనీ కలెక్ట్ చేసుకోగలుగుతాడు, పాపులారిటీ ఉంది. దాన్ని ఈ విధంగా చేయకు, మిస్యూజ్ చేయకు. నువ్వు ఎక్కడైతే కొట్టాలో, ఎక్కడైతే న్యాయం జరగాలో అన్యాయం జరిగింది, ఇది లేకపోతే రేపు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, దీనివల్ల పార్టీ నష్టపోతుంది. మీరు 1కి 2 సార్లు సర్వేలు చేయించుకోండి, నా మాట కాదు అందరూ ఒపీనియన్ తీసుకోండి అని పార్టీని ఒప్పించే ప్రయత్నం చేయి. కానీ అది చేయడం లేదు. నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి వీళ్ళని తిడుతున్నావు, దీనివల్ల కాంగ్రెస్కు నష్టమవుతుంది, నీకు లాభం అవుతుంది, ఇష్యూకు లాభం అవుతుంది. నీ ఇష్యూ రాంగ్ అంటలేను, కానీ రాంగ్ ట్రాక్ లో కాంగ్రెస్ లో ఉండి నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు. ఇది కాంగ్రెస్ పార్టీ సహించది. హేమీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు, స్వయంగా ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిండు బ్రహ్మానంద రెడ్డి. హేమీలు వినొచ్చిందా? పివి నరసింహారావు గారికి సీతారామ కేసరి టికెట్ ఇవ్వలేదు, ప్రధానిగా చేసి మళ్ళీ 96 ఎందుకైతే 98 ఇయ్యలే. ఇది ఆల్రెడీ ఇదే మన ముడుపుల కేసు, ఏది ఎంపీలు కొన్నది మైనార్టీకి ఉన్నదని నువ్వు బూటా సింగ్ ను మాధవరావు సింధియాకి ఇవ్వలే కదా, ఎందుకు ఇవ్వలేదు? హవాలా ఉన్నారు. నువ్వు ఆల్రెడీ కేసులో కనుక నీకు టికెట్ ఇవ్వలేదని దాన్ని వెంకటస్వామి సమర్థించిండు. ఆయన క్యాబినెట్ లో ఉండి 98లో ఆయన దగ్గర సీతారాం కేసర్ దగ్గర మెప్పు పొందడానికి కోసం పివి నరసింహారావు కూడా ఇవ్వలే కదా వాళ్ళకి టికెట్. సీతారాం కేసర్ కరెక్ట్ చేస్తుండని పివి నరసింహారావు గారికి టికెట్ ఇవ్వాల. కాంగ్రెస్ చరిత్ర చాలా పెద్దది. సో దయచేసి ఏదైతుందో నీవు రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకొని, రాహుల్ గాంధీ 42 అన్నాడు, 42 అంటే కార్పొరేషన్లు కూడా రావాలి కదా, పంచాయతీ ఎన్నికలు కాదు కదా. సో ఇది కరెక్ట్గా ఆయన పోరాటము, ఆయన తపన, ఆయన ఆవేదన అగ్రి జెన్యూన్. ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ మైనార్టీ నుంచి కావాలి, ఒకేసారి 2 సార్లు దళితుడైండు కావాలా, నెక్స్ట్ కావాలా. కానీ కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని, శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు అధర్మ యుద్ధం చేసినట్టు కాదు, ధర్మ యుద్ధం చెయ్యి. నువ్వు ధైర్యవంతును అయితే ధర్మ యుద్ధం చెయ్యి, పార్టీ పెట్టు. నీవు అంతా ఛాలెంజ్ చేస్తున్నావు కనుక ఇప్పుడున్న పార్టీలో ఉన్నది పోరాటం. వచ్చే మిగిలిన కార్పొరేషన్స్ కానీ, మంత్రులు కానీ, చీఫ్ విప్ కానీ కోసం ఏదైతుందో ఢిల్లీలో పోరాటం చెయ్యి, దీక్ష చెయ్యి, అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. దానివల్ల నీ ఆర్గనైజేషన్కు నువ్వు అనుకున్న
ఏమికి ఏదైతుందో అది స్ట్రెంత్ అయితే తప్పితే వీక్నెస్ కాదు. కానీ దీనివల్ల నువ్వు నష్టపోతున్నావు, నీ ఇమేజ్ పెరగది, పార్టీ నష్టపోతుంది, పార్టీ నష్టపెడుతున్నావు. సో ఇది నువ్వు కరెక్ట్ లైన్ లేవు. నువ్వు టార్గెట్ అసెంబ్లీకి పెట్టుకుంటున్నావు, టార్గెట్ ఇప్పటి నుంచి కూడా పెట్టుకోవాలి కదా, ఈ కోట కూడా పెట్టుకోవాలి కదా. ఏది కార్పొరేషన్ల మంత్రివర్గం. మల్లన్న గారి ఆర్గ్యుమెంట్ ఈజ్ కరెక్ట్, వాళ్ళకు న్యాయం జరగాల, ఇంతవరకు జరగలే. బట్ నేనే తీసి మార్కాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాదు రాసుకోండి అని అంటే ఏదైతుందో ఏం రాసుకోండి. సో మరి ఇదే ప్రవర్తనతో వెళ్తే రేపు పార్టీ పెట్టిన సక్సెస్ అవుతారంటారు? అది చెప్పలేము. పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా కాదా అని ఇది కాంట్ సే. మహంతా ఏమైందో మనం చూసాం, బిఎస్పీ ఏమైందో చూసాం, ఎక్కడికి పోయింది. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. అట్లే విపి సింగ్ గారు బయటకు వెళ్ళి ఒక 9 మంది ఎంపీలతో బయటకు వెళ్ళి పెట్టి ప్రధాని అయ్యాడు. సో అందుకోసం మనం దాన్ని అప్పుడే చెప్పలేము. కేసీఆర్ 2001లో ఏప్రిల్లో పార్టీ పెట్టినప్పుడు అనుకున్నాడు. సో అటువంటి వాడు 2 సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిండు. నేను తన దీంట్లో సక్సెస్ అవుతాడా కాదా అనేది ఇప్పుడే చెప్పలేము. బట్ కాజ్ ఈజ్ వెరీ గుడ్. దాన్ని ఎలా నడుపుతాడు, భాష, బాడీ లాంగ్వేజ్, వాడు వీడు ఏదైతుందో తిట్టడము దూషణ పర్వం అని తోటి మాత్రం పార్టీకి అంత ఫెచ్చింగ్ కాదు. ఆ ఇష్యూ కాజుని ఏదైతుందో కన్విన్స్ చేసి ఢిల్లీలో కూడా నువ్వు కన్విన్స్ చేసి కొంత రేషియోని ఇప్పుడు మంత్రివర్గంలో కార్పొరేషన్లు పెంచుకుంటే ఆ క్రెడిట్ నీకు వస్తుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. ఉట్టిగానే గాలికి అసెంబ్లీ అంటున్నావు నువ్వు, కానీ ఇప్పుడున్నది కోట అడుగుతలేవు. ఈ మంత్రివర్గాన్ని కార్పొరేషన్ ఇది అడిగినప్పుడు గతంలో కూడా ఈ మంత్రివర్గంలో చోటు కోసం చాలా ట్రై చేశాడు ఎవరు, మల్లన్న. అది ఐడియా లేదు సార్. మంత్రివర్గం ఆయనకు ఛాన్స్ లేదు సార్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు ప్రయత్నం ఎప్పుడు చేసిండు, ఆయన ఎమ్మెల్సీ అయినాక మంత్రివర్గం అయితే ఆయన యాక్చువల్గా ఏంటంటే అంటే ఆయనకి కూడా అవకాశం కోసం ట్రై చేశాడు అనేది చాలా మంది వార్తలు కావచ్చు. కానీ ఆయనకు మంత్రి దొరకదు. ఈ అటాక్ చేయకుండా ఆయనకు మంత్రి అనే సమస్య లేదు. ఓకే. సో 6 మంత్రులని పూర్తి చేయకపోవడం వల్ల అంటే ఏమన్నా దానివల్ల ఏమన్నా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉందా? ఎందుకంటే ఏమి ఇబ్బంది సార్, మరి ఇంతవరకు సార్ రాజశేఖర రెడ్డి గారికి 2004 మేలో చెప్పించాడు. 2007 ఏప్రిల్ 2 సంవత్సరాల 11 నెలల తర్వాత మంత్రివర్గం పూర్తి మంత్రివర్గం చేశాడు. అలాగే 89 డిసెంబర్లో ముఖ్యమంత్రి అండి చెన్నారెడ్డి గారు, సెప్టెంబర్లో ఎక్స్పాన్షన్ చేశాడు, డిసెంబర్లో దిగిపోయాడు 10 నెలల తర్వాత. కాంగ్రెస్ లో ఫుల్ మంత్రివర్గం చేస్తే ఇక్కడ అసమ్మతి అవుతుంది అనేది ఇప్పుడు చేయరు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు మంత్రివర్గము పూర్తి స్థాయిలో అయ్యే క్వశ్చనే లేదు. ఇది వరకు 10 డేట్లు పెట్టిండ్రు మంత్రివర్గం అని మీ సోషల్ మీడియా పండుగలు కూడా డేట్స్ అనౌన్స్ చేశారు, మంత్రులు అనౌన్స్ చేశారు, పిసిసి అనౌన్స్ చేశాడు, ముఖ్యమంత్రి పోతున్నాం అయిపోయిందని. బట్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అప్ టు లోకల్ బాడీ, దేర్ మంత్రివర్గం ఎక్స్పాన్షన్ క్వశ్చనే లేదు. ఇప్పుడు పెట్టుబడుల విషయంలో రేవంత్ రెడ్డి గారు సాధించింది ఏంటి అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో 1,79,000 రూపాయల 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణకు వచ్చాయి, ఎంఓయూలు అయిపోయినాయి, ఇక ప్రారంభించడమే అని అన్నారు. ఇదంతా కూడా అభూత కల్పన, ఇదంతా షో పుట్టప్ తప్పితే పెద్ద ఒరిగింది ఏమి లేదని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడారు. ఏదేమన్నా సార్, డెఫినెట్గా 1,79,000 రాకుండా 4th సిటీ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ దావోస్ కాదు, చాలా మంది ఏదైతుందో ల్యాండ్ ఫార్మా మిల్ డెఫినెట్గా ఏదైతుందో 4th సిటీ అనేది ఇస్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఓకే, సాధ్యం, అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హైటెక్ సిటీ కంటే సాధ్యం. దానికి ల్యాండ్ 4th సిటీ అంటే కంప్లీట్ ఈ 4 సంవత్సరాలు అవుతుందా లేదా, కమెన్స్ అయిన తర్వాత ఏదైతుందో చాలా దానికి ఏదైతుందో రెస్పాన్స్ వస్తున్నది, దానికి అవకాశం ఉంది. తర్వాత దానికి తగ్గట్టుగా ఏదైతుందో ఈరోజు మెట్రో ఇప్పుడు అప్ టు ఏదైతుందో మీకు పటాన్చేరు కానీ, ఇటు ఏదైతుందో షామీర్పేట కానీ, ఇటు ఎయిర్పోర్ట్ కానీ, ఏదైతుందో రోడ్ కమ్ రైల్ ఇప్పుడు ఈ మా కరీంనగర్కి ఏదైతుందో కింద అది ఉంటుంది, మీద మెట్రో ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతుందో ఆల్రెడీ మిలిటరీ ల్యాండ్ అదైపోయింది, ఇది కూడా పటాన్చేరు అయిన తర్వాత దీని అభివృద్ధి అనేది మళ్ళీ తర్వాత ఇంకొక రోడ్ అవుతుంది కదా ఓఆర్ఆర్ లెక్క అయినాక దానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ భూమి సర్వే అవుతుంది, అప్రూవ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దాని తర్వాత అసలు హైదరాబాద్ అనేది సార్ ఈరోజు క్లైమేట్ మెయిన్ చలికాలమైన ఎండాకాలమైన వానకాలమైన, ఢిల్లీ డిఫరెంట్ వెదర్, బాంబే డిఫరెంట్ వెదర్, మద్రాసు ఈరోజు ఏదైతుందో బెంగళూరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండే, బట్ అది కూడా ఏదైతుందో కుప్ప అయిపోయింది. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా ఏదైతుందో హైదరాబాద్కు మంచి ఫ్యూచర్ ఉంది. హైదరాబాద్లో ఈజీ అవైలబిలిటీ ఉంది, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఎవ్రీథింగ్, ఈవెన్ పర్యాటకులకు కానీ, రెస్టారెంట్ కానీ, కల్చర్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఎవ్రీథింగ్ ఏ ఒక్క అయినా ఇబ్బంది లేకుండా అవైలబిలిటీ
ఎనీ క్లాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కానీ టాప్ ఆఫ్ ఈ రోజు ఏదైతుందో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి రేట్లు ఓకే కంపేర్ టు ఢిల్లీ కానీ బాంబే కానీ కంపేర్ చేసినట్టుగా ఈ ఏదైతుందో రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఏదైతుందో హైదరాబాద్కు ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తారు. పీస్ఫుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ ఉంది. ఏ ఒక్క ఇబ్బంది లేదు, ఇక్కడ ఇబ్బంది లేదు. కానీ ఫ్యూచర్లో నిజంగానే అంటే ఢిల్లీని కాకుండా ఇండియాకి దీన్ని హైదరాబాద్ రాజధాని చేస్తున్నారని ఛాన్స్ లేదు, ఆ ఛాన్స్ లేదు. There is Okay. no. రకరకాల వార్తలు వస్తాయి. రాజధాని లేదు, ఏం లేదు. రెండో రాజధాని కూడా ఛాన్స్ లేదు. ఓకే నో ఛాన్స్. ఓకే రెండో రాజధాని అయితే ఏమవుతుందంటే హైదరాబాద్లో ఎంపీలు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలు ఉంటాయి. అదే సెకండ్ రాజధాని అయింది ఎంపీలు అవును కరెక్ట్ అవును యూనియన్ టెరిటరీ టెరిటరీ అవును యూనియన్ టెరిటరీ అయిన కాడ శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ 26 సీట్లు ఏదైతుందో ఎంఐఎంకి ఉన్న స్ట్రెంతే ఇక్కడ హల్లా గుల్లా లా అండ్ ఆర్డర్ అవుతుంది కదా సార్. రెండో రాజధాని క్వశ్చన్ లేదు. రెండో రాజధాని అంటే యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి. ఓన్లీ కార్పొరేషన్ అండ్ లోక్సభ. అంతే. ఇప్పుడు చండీగఢ్ ఎట్లయితే ఉంటుందో అందుకోసం ఏదైతుందో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ క్యాపిటల్ యూనియన్ టెరిటరీ సమస్య లేదు. దాన్ని ప్రజలు హర్షించరు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే దెర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే కానీ ఇంకా దానివల్ల ప్రజలు ఇంకా అబ్బో అంటే రెండో రాజధాని ఇస్తే ఇంకా హైదరాబాద్ ప్రపంచ దేశాల్లో చూడడానికి దాని గురించి ఆలోచన వద్దు. ఓకే యాక్సెప్ట్ కాదు. ఇక్కడ ఏదైతుందో ప్రజలు హింస అవుతుంది మొత్తం. నెలల తరబడి కర్ఫ్యూ అవుతుంది. యూనియన్ టెరిటరీ అనేది క్వశ్చన్ లేదు. ఓకే థ్యాంక్ యూ గుణప్రకాష్ గారు. చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి గుణప్రకాష్ గారు చెప్పినటువంటి దాని అభిప్రాయం. సో చూద్దాం మా ఫర్దర్ అప్డేట్స్ మీద మళ్ళీ ఒకసారి ఆయన సంప్రదిద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్.